ఏబీవీపీలో కొంతమంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని వరంగల్ సిపి రంగనాథ్ అన్నారు. కేయూ వీసీ కళ్లలో ఆనందం చూసేందుకే గన్ పెట్టి బెదిరించానని తనపై విద్యార్థులు ఆరోపిస్తున్నారని సిపి తెలిపారు. చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. క్యాంపస్ పోలీస్ స్టేషన్ కేసీ క్యాంపస్లో పోలీస్ స్టేషన్లో 477/23 అనే కేసులో నిన్న రిమాండ్ చేయటం, అది వాళ్ళు దాంట్లో ఒక 10 మంది కేసులో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, కాఫీ యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన కాఫీ యూనివర్సిటీలో వారి స్టూడెంట్స్ లేకపోతే దాంట్లో సంబంధించిన కొంత ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, కొన్ని ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సో దాంట్లో కొంతమంది బెయిల్ వచ్చింది, కొంతమంది జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం కూడా జరిగింది. ఆధ్వర్యంలో సిపి దగ్గరుండి కొట్టాడని, లేకపోతే సిపి గంటో కలుస్తానని చెప్పి బెదిరించాడని, లేకపోతే సిపి సమస్యలో కొట్టారని, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొట్టారని, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒకళ్ళేమో మీరు గంటో కాలుస్తానని చెప్పేసి బెదిరించారని చెప్పేసి, వీసీ గారి కళ్ళలో ఆనందం చూడటానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి, ఇట్లా ఎవరికి వాళ్ళు మొత్తి తీరు చేసి దాంట్లో ఉన్నటువంటి విధంగా ఇట్లా మాట్లాడటం అనేది చూస్తున్నాం. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీంట్లో అందుకోసం ఈ క్లారిటీ ఇవ్వడానికి, అంటే కాళ్ళు చేతులు విరిగినాయని చెప్పేసి దీంట్లో చెప్పినటువంటివి, ఎందుకంటే వీళ్ళు అవకతవకలపై ప్రశ్నిస్తే కొంతమంది ఏపీపీ విద్యార్థులు వాళ్ళని దాంతో వాళ్ళని కొట్టడం జరిగింది, కొట్టి వాళ్ళని చేశారని చెప్పేసి దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఒకసారి అందరికీ కూడా జరిగింది చెప్తాము. 4th to 5th రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, September 4th and 5th ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని మనం గుర్తు చేసుకుంటే, September 5th ఆ రోజు టీచర్స్ డే. గురువులకు యాక్చువల్గా మనం మర్యాద, లేకపోతే ఇవాళ మనంతా సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు చాలా ఉధృతంగా ఫార్వర్డ్లు చేస్తుంటాము, అందరికీ సూక్తులు చెప్తుంటాం. కానీ ఆ రోజు వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారి ఛాంబర్లో కానీ, లేక ముందు రోజు కానీ, అంటే ఆ తర్వాత ప్రిన్సిపల్ గారి ఆఫీస్లో కానీ దాడులు చేసి మొత్తం చేసినటువంటి వీడియోస్ కూడా మేము ఇప్పుడు అవి కూడా మేము మీకు ఇస్తారు, మీడియా వాళ్ళకు కూడా ఇస్తారు. సో ఆ వీడియోస్ అక్కడ సీసీ కెమెరాస్లో అవన్నీ కూడా రికార్డ్ అయినటువంటివి ఉన్నాయి. డోర్లు పగలగొట్టి వైస్ ఛాన్సలర్ వారి ఛాంబర్లోకి వారు వెళ్ళటము, కొంతమంది, ఇది అందరినీ కూడా ఉద్దేశించి మేము ఉంటుంది కాదు, కొంతమంది అక్కడ ప్రధానంగా కొంతమంది ఏబీవీపీ వాళ్ళు, అందరు ఏబీవీ వాళ్ళు కూడా కాదు, కొంతమంది వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది. ఈ దీంట్లో వాళ్ళు డోర్లు పగలగొట్టి వెళ్ళటం, ఆ తర్వాత మరుసటి రోజు పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని ఆపుతున్నా కూడా వాళ్ళ సమస్యలోనే ఫర్నిచర్, కంప్యూటర్స్ అన్ని కూడా ఎత్తి కింద వేయటము, పగలగొట్టడము, కుర్చీలు పగలగొట్టము, ఫర్నిచర్ అంతా కింద మీద పడేయటము, ఇష్టానుసారంగా అక్కడ చేయటం అనేది కూడా ఇది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మేము ఇస్తాము. వాళ్ళందరినీ తరలించే క్రమంలో చాలా పెనుగులాట కూడా జరిగింది. అది కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇస్తాం. అంటే ఆ టైంలో పెనుగులాట జరగటం, వాళ్ళు దాంట్లో కొన్ని ఏంటంటే పోలీసు వాళ్ళు లాగుతున్నారు, ఉన్నారు. ఆ టైంలో పెనుగులాటలో బహుశా కొంతమందికి చిన్న ఏమన్నా గాయాలంటే ఒకటి కుర్చీ ఎత్తి ఒకటి కొడుతుంటే వెనకాల ఉన్న ఇంకో స్టూడెంట్ కూడా తగ్గుతున్నారు.